హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకృతి ఛానల్. ఈరోజు మనం కూరగాయలు మరియు వంటలకు సంబంధించిన చిట్కాలు కొన్ని తెలుసుకుందాం. కారం ఎక్కువైన కూరల్లో 2 టమాటాలు వేసి ఉడకబెడితే కారం తగ్గుతుంది. ఉప్పు ఎక్కువైన కూరల్లో బంగాళాదుంప ముక్క వేస్తే ఉప్పు తగ్గుతుంది. కూరగాయలతో పులుసు లేదా పప్పు వండేటప్పుడు చింతపండు రసం చివరగా వేసి ఉడికించాలి. అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తడి వస్త్రంలో చుట్టి పెట్టాలి. పులుసు లేదా చారు వంటకాలలో ఉప్పు ఎక్కువైతే ఇనుపగరిట వేసి ఉంచితే ఉప్పతనం తగ్గిపోతుంది. ప్రతిరోజు ఒక క్యారెట్ తింటే అసిడిటీ, అల్సర్ నుంచి ఉపశమనం ఉంటుంది. పచ్చి టమాటాలు త్వరగా పండాలంటే వాటికి 2 పండు టమాటాలు చేర్చి భద్రపరిస్తే సరి. బెండకాయల జిగురు తగ్గాలంటే వండేటప్పుడు కొద్దిగా మజ్జిగ, పెరుగు లేదా నిమ్మరసం వేస్తే సరి. అరటి దూట మజ్జిగలో తరిగితే వగరు తగ్గుతుంది, నల్లబడదు. కాకరకాయలు 2గా కోసి పెడితే త్వరగా పండిపోవు. టమాటాలను ఉప్పు నీటిలో వేసి ఉంచితే తాజాగా ఉంటాయి. ఎండిపోయిన దుంప కూరగాయలను ఉప్పు వేసిన నీళ్ళలో వేసి తీస్తే తాజాగా మారుతాయి. టమాటాలను అడ్డంగా కంటే నిలువుగా కోస్తే రసం కారదు. తరిగితే దురద పెట్టే దుంపలని బియ్యం కడిగిన నీటిలో ఉడికిస్తే దురదలుండవు. పచ్చిమిరపకాయలకు ఘాట్లు పెట్టి వేయించితే అవి పగలవు. దుంప కూరగాయలు ఉడికించేటప్పుడు 5 నిమిషాల ముందు ఉప్పు వేసిన నీటిలో నానబెడితే త్వరగా ఉడుకుతాయి. బంగాళాదుంపలు త్వరగా ఉడకాలంటే కొద్దిగా పసుపు మరియు 1 చెంచా వంట నూనె వేస్తే సరి. నిమ్మకాయను సన్నని మంటసగ మీద వేడి చేసి రసం పిండితే ఎక్కువ రసం వస్తుంది. క్యాబేజీ వండేటప్పుడు ఒక బ్రెడ్ ముక్క వేస్తే వాసన ఉండదు. గారెలు చేసేటప్పుడు కొన్ని మునగాకులు మినప్పిండితో కలిపి గారెలు వేస్తే రుచి పెరుగుతుంది. నిమ్మకాయల నుండి ఎక్కువ రసం రావాలంటే కొంచెం సేపు ఓవెన్లో వేడి చేస్తే సరి. బెండకాయ కొనలను కోసి నీటిలో పెడితే ముదరవు, తాజాగా ఉంటాయి. అరటికాయ తరిగాక నల్లగా మారకుండా ఉండాలంటే తరిగిన వెంటనే వాటిని బియ్యం కడిగిన నీటిలో వేసి 2 నిమిషాల తర్వాత తీసేయాలి. వంకాయలు తరిగాక నల్లగా మారకుండా ఉండాలంటే తరిగిన వెంటనే వాటిని కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో వేయాలి, లేదా బియ్యం కడిగిన నీటిలో వేసి 2 నిమిషాల తర్వాత తీసేస్తే సరి. అరటికాయలు తరిగేటప్పుడు చేతులకు కొద్దిగా నిమ్మరసం రాసుకుంటే చేతులు నల్లపడవు. బెండకాయల జిగురు పోవాలంటే అరగంట ముందు తరిగి ఆరబెట్టుకోవాలి. నిమ్మకాయలతో చేసే వంటలకి పచ్చిమిరపకాయలు వాడితే వంటలు రుచిగా ఉంటాయి. క్యారెట్లను 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉడకబెట్టి కొద్దిసేపు నీటిలో వేస్తే చెక్కు తీయడం సులభమవుతుంది. బఠానీలు ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా చక్కెర వేస్తే రంగు మారవు. మిరపకాయలు నీటిలో ఉడికించి రుబ్బితే చేతులకు మంట ఉండదు. నిమ్మకాయల రసం తీసివేసిన తర్వాత తొక్కలు పారేయకుండా నిమ్మ తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చు. నిమ్మకాయ తొక్కలను ముక్కలుగా తరిగి ఆవిరిలో కొద్దిసేపు ఉడికించాలి. తరువాత తగినంత కారం, బెల్లం పొడి, ఉప్పు కలపాలి. వీటికి పోపు పెట్టి వడ్డించుకుంటే సరి. పచ్చిమిరపకాయల తొడిమలు తీసి కవర్లో పెట్టి బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ పెడితే అవి తాజాగా ఉంటాయి. నిమ్మకాయల రసం తీసేటప్పుడు వేడి నీళ్ళలో వేసి తర్వాత రసం తీస్తే సులభంగా వస్తుంది. ఉల్లిపాయలు మరియు ఆలుగడ్డలు ఒకే చోట నిల్వ ఉంచకూడదు. దోసకాయలు, కాకరకాయల్ని లేదా ఇతర చేదు కలిగించే కూరగాయల్ని ముందుగా బియ్యం కడిగిన నీటిలో వేసి తీసిన తర్వాత తరిగితే చేదు తగ్గుతుంది. కూరగాయలు ఎండిపోతే గోరువెచ్చటి నీటిలో నిమ్మకాయ రసం వేసి అందులో గంట పాటు నానిస్తే మరలా తాజాగా మారుతాయి. అరటికాయలు తరిగాక నల్లగా మారకుండా ఉండాలంటే తరిగిన వాటిని వెంటనే బియ్యం కడిగిన నీటిలో వేసి 2 నిమిషాల తర్వాత తీసివేయాలి. కూరలో ఉప్పు ఎక్కువైతే 2 చెంచాల పాలమీగడ కలిపితే సరి. గట్టి మూత గల ప్లాస్టిక్ డబ్బాలో నిమ్మకాయలుంచి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఆకుకూరలను ఇనుము గిన్నెలలో వండకూడదు, నల్లబడతాయి. ఆలుగడ్డలు వండేటప్పుడు రంగు మారకుండా ఉండాలంటే 1 చెంచా వెనిగర్ వేస్తే చాలు. కూరలో ఉప్పు ఎక్కువైతే ఉల్లిపాయ ముక్కలు వేయించి వేస్తే సరి. పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిపై పసుపు చల్లి సీసాలో భద్రపరచాలి. క్యాబేజీ వండేటప్పుడు అందులో చిన్న అల్లం ముక్క వేస్తే వాసన రాదు. కాలీఫ్లవర్ తరిగిన తర్వాత ఉప్పు లేదా వెనిగర్ వేసిన నీటిలో వేసినట్లయితే పురుగులు దూరం అవుతాయి. కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని టమాటా ముక్కలు వేసేయాలి. ఆలుగడ్డలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచాల్సి వస్తే అవి మొలకెత్తకుండా ఉండాలంటే
అందులో వెల్లుల్లి రేకులను వేస్తే సరిపోతుంది. కూరగాయల్ని తరిగిన తర్వాత పసుపు కలిపిన నీటిలో వేస్తే పురుగులు పోతాయి. క్యాబేజీ తరిగిన తర్వాత ఉప్పు లేదా వెనిగర్ వేసిన నీటిలో వేసినట్లయితే పురుగులు దూరం అవుతాయి. వేపుడు కూరలు వండేటప్పుడు ఎంత నూనె వేస్తే అంత రుచి వస్తుంది. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే అందులో చిటికెడ పంచదార వేయాలి. కాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు 2 చెంచాల పాలు పోసి కాలీఫ్లవర్ వండితే మరింత తెల్లగా ఉంటుంది. ఆకుకూరలు వండేటప్పుడు కాయిన నూనెలో కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఆకుకూరలను వేస్తే కూరకి చక్కటి రంగు వస్తుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే కొబ్బరి ముద్ద వేస్తే సరి. పచ్చి బఠానీ ఉడికించేటప్పుడు 1 చెంచా ఉప్పు మరియు చక్కెర వేసి ఉడికిస్తే రంగు మారవు. ఉల్లిపాయలు వేయించేటప్పుడు అందులో కొన్ని పాలు పోస్తే అవి మాడవు. పూర్ణం పల్చబడితే అందులో కొద్దిగా మిల్క్ పౌడర్ కలిపితే సరి. పూర్ణం గట్టిపడటమే కాకుండా టేస్టీగా ఉంటుంది. అల్లం ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకుంటే ఇసుకలో పెట్టాలి. పూరీ పిండిలో చిటికెడు చక్కెర వేసి పిండి తడిపితే పూరీలు మరింత రుచిగా ఉంటాయి. వండుతున్న గిన్నె మీద మూత పెట్టి అందులో నీళ్లు పోసి ఉంచితే గిన్నెలోని పదార్థం లేదా వంటకం ఉడుకుతున్న గిన్నెకు అడుగంటకుండా ఉంటుంది. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే